నమస్తే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఈరోజు గేమ్ చేంజర్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ విడుదలైన వెంటనే కొన్ని లక్షల వ్యూస్ కొల్లగొడుతూ వస్తుంది. మొత్తానికి బర్త్డే సందర్భంగా సాంగ్ రిలీజ్ అయిన సందర్భంలో సాంగ్ ఎలా ఉంది, సాంగ్ రివ్యూ ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి జరగండి అంటూ అసలుకి ఈ టైంలో అందరినీ పక్కకు జరిపేసుకుంటూ రామ్ చరణ్ వస్తున్నాడు. అది కాక బర్త్డే సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి సాంగ్ నుంచి ఏం చెప్తారు? అంటే ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు ఈ పాటని. అంటే ఈ గేమ్ చేంజర్ సంబంధించి అప్డేట్స్ అసలు రావట్లా. ఎందుకంటే సినిమా డిలే కావడం కొంత కారణం కావచ్చు. లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే అప్డేట్ అనుకోవాలి. ఇది రిలీజ్ కాబోతుంది. నిన్న ప్రోమో రిలీజ్ చేశారు. దాని కంటిన్యూషన్గా ఇవాళ 9 గంటలకి అంటే 150 థియేటర్లలో ఈ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ముఖ్యంగా థియేటర్లలో రిలీజ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చేమో. 150 థియేటర్లలో కియార్ అద్వానీ, రామ్ చరణ్ జంటగా రూపొందిన సినిమా ఇది. మొత్తానికి చూస్తే శంకర్ డైరెక్షన్లో వచ్చే ప్రతి సినిమా కూడా పూర్తి అంటే కమర్షియల్స్లో హైయెస్ట్ కమర్షియల్ అని చెప్పొచ్చు. అలాంటి సాంగ్, లిరికల్ సాంగ్ మనం చూసి పాటల విషయంలో చాలా ప్రత్యేకత తీసుకుంటాడు. మీకు భారతీయుల్లో చాలా పాటలు చూడండి, సీజీ వర్క్తో చేసిన పాటలు ఉంటాయి. తర్వాత శివాజీ సినిమాలో వాజీ వాజీ సాంగ్ సెట్ కూడా అద్భుతమైన సెట్. ఈ పాటలో ప్రత్యేకత అంటే సెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అది కరేబియన్ సెట్ గురించి అయితే కరేబియన్లోని హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ ఇలా ఉంటుందట. ఓకే. చిన్న చిన్న ఇళ్ళు, మొత్తం బ్యాక్గ్రౌండ్ సెట్స్, అక్కడ బైక్ స్కూటర్ మేంచి రామ్ చరణ్ వచ్చేలాగా ఇలా రకరకాలుగా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది శంకర్ సినిమాలు అన్నింటిలో పాటల విషయంలో. అయితే ఇది అక్కడ తీయలే. గతంలో 7 వింతల్లో జీన్స్ సినిమాలో 7 వింతల్లో చూపించుకుంటూ వచ్చి తీశాడు కదా. ఈసారి అక్కడికి వెళ్లకుండా శంషాబాద్లో 16 కోట్లు ఖర్చు పెట్టి ఈ సెట్ వేశారట. కేవలం ఈ పాట కోసం సెట్ కోసం పెట్టిన ఖర్చు 16 కోట్లు అంటున్నారు. దీన్ని బట్టి మరి శంకర్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టించడం అనేది మనకు తెలిసిపోతుంది కదా. పాటలకే ఖర్చు పెట్టిస్తాడు ఆయన ఎక్కువ, చాలా వరకు. సినిమా మేకింగ్ పరంగా ఒక ఖర్చు అవుద్ది, పాటల కోసం ఎక్స్ట్రా పెద్ద అమౌంట్ పెట్టుకోవాల్సింది మనం. అది. సో మొత్తానికి చూసుకుంటే సాంగ్ మాత్రం చాలా ఒక రేంజ్లో ఉంది. ఆ సాంగ్ సంబంధించి సాంగ్ అయితే మాస్ సాంగ్ అండి. అండ్ డ్రెస్ కానీ, రామ్ చరణ్ వేసిన బ్లూ డ్రెస్ కానీ, ఆ కియార్ అద్వానీ కానీ, లిరికల్ వీడియో అంటే మొత్తం విజువల్సే చూపిస్తారు కాబట్టి సాంగ్ బాగుంది. జాబిలమ్మ జాబిలమ్మ జాకెట్ వేసుకు వచ్చినమ్మ అని చెప్పి అనంత శ్రీరామ్ పాట. దలేర్ మహందీ చాలా కాలం తర్వాత దలేర్ మహందీ, సునిధి చౌహాన్. అంటే దలేర్ మహందీ ఈ మధ్యకాలంలో మన పాటలు లేవు, సినిమాల్లో పాడినవి కూడా తక్కువ. అతనితో ఈ పాట పాడించాడు. ఇదివరకు ఏఆర్ రెహమాన్ చేసేవాడు సాధారణంగా శంకర్ సినిమాకి. తమన్ ఈసారి మరి దిల్ రాజు గారు కాబట్టి నిర్మాతలు, దిల్ రాజు శిరీష్ కాబట్టి తమన్తో చేయించారు. అలాగే ప్రభుదేవ కొరియోగ్రఫీ ఈ సినిమాకి. మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రభుదేవ కొరియోగ్రఫీ కూడా బాగా తగ్గిపోయింది కదా. ఈ మధ్యన ఏంటంటే తను హీరోగా సినిమాలు చేసుకోవటం, తర్వాత డైరెక్షన్ చేసుకోవటం అలా చేసుకున్నా కానీ అప్పుడప్పుడు కొరియోగ్రఫీ కూడా చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ కొరియోగ్రఫీ కూడా ప్రభుదేవ చేసిన కొరియోగ్రఫీ కాబట్టి ఎక్కడ రాజీ పడ్డు శంకరు ఆ విషయంలో. అది ఈ పాట ప్రత్యేకత అయితే అదండి. పాట అయితే అంత మాసులకి ఇంక వెళ్ళాలంటే కొంత టైం పట్టొచ్చేమో. విజువల్స్ గ్రాండియర్గాను అద్భుతంగాను విజువల్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏదైతే అనుకున్నాం హైతీ అనేది, అక్కడ హైతీలో ఉన్న పోర్ట్ ప్రిన్స్ పోర్ట్ అనేది, ఆ ఇళ్ళు అవన్నీ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ వెరైటీ. తెలుగు స్క్రీన్ మీద ఇది ఒక వెరైటీ అనుకోవచ్చు మనం చెప్పాలంటే. సో మొత్తానికి పాటల సందర్భంగా చూస్తే మనం శంకర్ పాటలు మొత్తం చాలా కమర్షియల్గా, చాలా హెవీ బడ్జెట్లో ఉంటుంటాయి. సో ఇప్పుడు వచ్చినటువంటిది ఏదైతే ఉందో జరగండి సాంగ్ మాత్రం ఓన్లీ సెట్స్ పైన మీరు ఇందాక అన్నట్లు 16 కోట్లు అంటే సో ఎక్స్పెక్టేషన్ అంటే ఓన్లీ ఒక సాంగ్. ఎన్ని పాటలోనే మనం చెప్పలేము. దీంట్లో ఒక పాటకి ఎంత ఖర్చు పెట్టారంటే అప్పుడు ఫిల్మ్ నగర్లో పెద్ద వార్తలు చక్కర్లు కొట్టినాయి. శంకర్ సినిమా, రామ్ చరణ్ సినిమాలో పాట కోసం ఇంత ఖర్చు పెట్టి సెట్ వేశారట ఇలా అనుకున్నారు. ఒక పాట కోసం ఇంత ఖర్చు పెట్టి వేయటం అనేది శంకర్ సినిమాలకి చెల్లింది. వేరే హీరోలు కానీ ఎవరో కూడా, వేరే డైరెక్టర్లు కానీ, పెద్ద డైరెక్టర్ అనుకున్న వాళ్ళు కానీ పాటల కోసం సెట్స్ కోసం ఇంత ఖర్చు పెట్టరు. అది ఒక శంకర్ సినిమాల విషయంలోనే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పాటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ రిచ్నెస్ అనేది కనిపిస్తుంది మనకి. శివాజీ సాంగ్లో వాజీ వాజీ, శివాజీ సినిమాలో వాజీ వాజీ పాటకి ఆ సెట్స్ కానీ అవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇలా మీరు ఏం తీసుకున్నా కానీ. అలాగే ఒకే ఒక్కడు సినిమా దాంట్లో కూడా అది ధీర మగధీర, ధీర ధీర భారతీయుడు సినిమా కదా. ఒకే ఒక్కరిలో కూడా ధీర మగధీర సాంగ్ లో కూడా గ్రాండియర్ గా ఉంటుంది. తర్వాత ఇది పాట ఉంది కదా,
పొలాల్లో సీఎం మారువేషంలో వెళ్ళిపోయి అవును అవును అది పెద్ద ఫ్యామిలీ నెల్లూరు నెరజాన ఆ పాట కానీ అంటే పాటల పరంగా ఆయన మహాలక్ష్మి అనుకోండి సింగరు పాటల పరంగా శంకర్ ఎప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా కథ మీదను మేకింగ్ మీద ఎంత ఖర్చు పెడతాడో పాటల మేకింగ్ మీద కూడా అంత ఖర్చు పెడతాడు ఆయన. కాబట్టి ఆ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సెట్ వేసి అంత ఖర్చు పెట్టి చేశారు. మరి పాట ఆ సెట్కి తగ్గట్టుగా అయితే పాటలో అంత స్పీడ్ కనపడలేదు నాకు. తమన్ బీట్ కూడా వేరుగా ఉండాలి కానీ ఆ బీటు అంత మాస్ బీట్కి వెళ్ళలేదు. ఒక్కోసారి కొన్ని పాటలు ఏంటి వినగా బాగుంటాయి. ఇప్పుడు అలా అనిపించింది, రేపు ఎల్లుండి మారచ్చు మన వెర్షన్. అంటే మొత్తానికి చూసుకుంటే సాధారణంగా అందరు డైరెక్టర్లు కూడా ఏదైతే సాంగ్స్కి వచ్చేసరికి కొరియోగ్రాఫర్కి వదిలేసి వెళ్ళిపోతుంటారు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ శంకర్ మాత్రం తన సినిమాలలో సాంగ్స్కి ఎక్కువ ప్రత్యేకత ఇస్తూ వస్తుంటారు. సో ఇదొక డిఫరెంట్ కోణం అనుకోవచ్చా శంకర్ గారిలో? అంతేగా, శంకర్తో సినిమా చేస్తున్నాం అంటే నిర్మాత కూడా ప్రిపేర్ అయి ఉండాలి. పాటల కోసం నా బడ్జెట్ ఎంత అవుతుంది ముందే చెప్పేస్తాడు ఆయన. నేను పరాజీ పడను, మీరు పెట్టాలంటే పెట్టాల్సిందే శంకర్ సినిమాల విషయంలో. అది దిల్ రాజు గారు కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత సెట్ వేసి, ఎందుకంటే శంకర్తో మొట్టమొదటిసారిగా ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన ఖర్చుకు వెనకాడకుండానే ఈ సెట్ వేసి ఈ పాట చేశారంటే ఇంకా ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి ఏంటో తెలియదు. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అప్డేట్ కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు. రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా చేసుకుంటూ వచ్చారు. ఆ మిగతా సినిమాల అప్డేట్స్ ఇవన్నీ ఇక తెలిసిందే కాబట్టి మరి ఈ 3 సినిమాలు తప్పితే రామ్ చరణ్ సినిమాలు లేవు. అంటే చాలా బుచ్చిబాబు సినిమా ఒకటి, తర్వాత సుకుమార్తో సినిమా ఒకటి, ఈ 3 సినిమాలే ఉన్నాయి రామ్ చరణ్ ప్రస్తుతానికైతే. సో చూద్దాం సార్, మొత్తానికి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సాంగ్ మాత్రం చాలా హల్చల్ చేస్తుంది. సో మెగా పవర్ స్టార్కి మన తరఫున కూడా బర్త్డే విషెస్ చెప్పుకుందాం. సో ఇదండి మెగా పవర్ స్టార్కి మా ఛానల్ తరఫున కూడా బర్త్డే విషెస్తో పాటు సాంగ్ ఇంకా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.